గుజరాత్ రాష్ట్రంలోని రన్ ఆఫ్ కచ్ ప్రాంతం దాదాపు 500 కిలోమీటర్లకు పైగా వ్యాపించిన అంతర్జాతీయ సరిహద్దు. సరిహద్దుకు ఆవల దాయాది దేశం పాకిస్తాన్. ఏ చిన్న అవకాశం దొరికినా ఉగ్రమూకలను భారత గడ్డపైకి ఉసిగొల్పటానికి అనుక్షణం ఎదురుచూసే స్వభావం. అందుకే మన సైనిక బలగాలు ఎప్పుడూ అప్రమత్తతో ఉండాల్సిన పరిస్థితి. కచ్ రాష్ట్రం భుజ్ నుంచి భారత్ పాక్ సరిహద్దు వైపు ఎన్టీవీ బృందం ప్రయాణించింది. భుజ్ నుంచి 150 కిలోమీటర్లకు పైగా ప్రయాణం తర్వాత ఐబీ అంటే అంతర్జాతీయ సరిహద్దుకు చేరుకుంటాం. ఈ ప్రాంతమంతా నిస్సారమైన నేల. అక్కడక్కడ ఎడారి గడ్డి, చిన్నపాటి ముళ్ల పొదల మినహా ఎటువంటి చెట్లు పొలాలు కనపడవు. ఎండ తీవ్రత కూడా ఎక్కువ. 50 డిగ్రీలకు మించిన ఉష్ణోగ్రత, పొడి వాతావరణం ఇక్కడ సర్వసాధారణం. మొత్తం విశాలమైన మైదాన ప్రాంతం కావటంతో వడగాల్పులు, గాలి హోరు కూడా ఎక్కువే. ఇటువంటి వాతావరణంలో విధి నిర్వహణ సైనిక బలగాలకు కత్తి మీద సాములాంటిదే. ప్రస్తుతం మనం వ్యూ పాయింట్ లేదా ఓపీ డ్యూటీ అంటారు. ఈ టవర్ దగ్గర ఉన్నాము. ఈ టవర్ నుంచి లోపలికి వెళ్తే కనుక అంటే సాధారణంగా ఈ మొత్తం ఓపెన్ అదేవిధంగా డ్రై ల్యాండ్ కావడంతో ఈ ప్రతి కిలో 2 కిలోమీటర్ల వ్యవధిలో ఇలాంటి ఓబీ అంటే అబ్జర్వేషన్ పాయింట్స్ ఉంటాయన్నమాట. ఇవి హైయెస్ట్ పాయింట్స్ కావడంతో ఇక్కడ నుంచి ఈజీగా మనం పాక్ సరిహద్దు నుంచి ఏమన్నా మూమెంట్ ఉందా, ఎవరైనా పాక్ రేంజర్స్ కానీ లేదంటే ఉగ్రవాదులు కానీ ఇతర ఎవరి కదలికలు ఉన్నా కూడా ఇక్కడ ఈజీగా కనిపెట్టడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా రౌండ్ ద క్లాక్ 24 గంటలు ఇక్కడ సైన్యం సిపాయి తమ గార్డ్ చేస్తూనే ఉంటారు. మనం చూస్తూ ఉన్నాం ఏ విధంగా ఆయన పాయింట్ చేసుకుని గన్నుని పాయింట్ చేసుకుని पाकिस्तान भूभागम వైపు నుంచి ఉన్నారు. बताइए आपका क्या ड्यूटी चल रहा है इधर? जहाँ पे हमारा ओपी ड्यूटी चल रहा है, ऑब्जर्वेशन करते हैं हम आगे के इलाके की, काउंटर इलाके की उसमें क्या चल रहा है, कौन आ रहा है, कौन जा रहा है, सब कुछ फिर आगे रिपोर्ट कंपनी कमांडर को दी जाती है. यही कुछ देखते हैं हम दिन में. रात को यहाँ एसीपी ड्यूटी होता है, रैकी की जाती है, पेट्रोलिंग की जाती है बॉर्डर का सेफ रखने के लिए. 24 आवर्स आपका ये जो पोजीशन करके गन को पॉइंट आउट करके रखते हैं? जी हाँ. कभी भी कोई भी इमरजेंसी होने पे या कुछ होने पे पहले कंपनी कमांडर को बताया जाता है, फिर आगे एक्शन लिया जाता है. ఇక్కడ నుంచి ఏ చిన్నపాటి కదలిక పాక్ భూభాగం నుంచి సరిహద్దు నుంచి ఏ చిన్నపాటి కదలిక కనిపించినా కూడా వీళ్ళు ఇక్కడ ఈజీగా కనిపెట్టగలుగుతారు. అదేవిధంగా కొంచెం అనుమానాస్పదంగా ఎవరైనా మూమెంట్ ఉంది అంటే కనుక పైన తమ పై అధికారులకు వెల్లడించడం జరుగుతుంది. అదేవిధంగా ఎలాంటి ఎమర్జెన్సీ ఏ క్షణంలో ఏమన్నా జరగవచ్చు అనే అప్రమత్తతోటి ఈ దళం తమ విధులను నిర్వహిస్తూ ఉంటుంది. అయితే ఈ విధి నిర్వహణ ఈ డ్యూటీస్ ఏ విధంగా ఉన్నాయో ఇక్కడున్న అధికారితో మాట్లాడదాం. यहाँ पर ड्यूटीज कैसे चलते हैं बिकॉज यू आर रनिंग दिस 24/7? ऑब्जर्वेशन पोस्ट जो भी हैं, जितनी भी हमारी ड्यूटीज़ हैं, हम उनको राउंड द क्लॉक मैन करते हैं. हमारी जो पोस्ट बनी हुई वहाँ पे अकोमोडेशन वगैरह सब रहता है, वहीं से हम राउंड द क्लॉक particular patch of border is given to a post. So accordingly we send duties as per requirement of terrain and the threat perception. So we man that all the duty posts round the clock in shifts. It depends on the manpower available and threat perception accordingly.
ఇండియా బ్రిడ్జ్ నుంచి 85 కిలోమీటర్ల వరకు పరిధిలో ఈ సరిహద్దు ఉంటుంది. ఈ సరిహద్దు వరకు కూడా ఎవరు అంటే జనావాసాలు లేని ప్రాంతం. ఈ జనావాసాలు ఎవరన్నా ఇక్కడ రావాలి అంటే ఖచ్చితంగా పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. పర్మిషన్ లేకుండా BSF ఇక్కడికి రావడానికి లేదు. ఈయన మరొక సిపాయి చూస్తే ఆయన బైనాక్యులర్స్ తో అబ్జర్వ్ చేస్తా ఉన్నారు. आप बताइए तो ये बाइनोकुलर से आप कितने डिस्टेंस तक दिखाई देता है आपको? ये बाइनोकुलर से हमारे को कम से कम 3-4 किलोमीटर तक दिखाई देता है. बाकी इलाका तो आगे तक दिखाई देता है, मगर साफ हम 3-4 किलोमीटर 4.5 ऐसे इतना देख सकते हैं. दिन के और रात के भी डिफरेंस होंगे? रात के लिए हमारा जो दूसरा होता है नाइट विजन, वो हम रात के लिए इशू कराते हैं ACP में, जो रोड में होती है रात को पैदल ACP अम्बुज कम पेट्रोलिंग ज़्यादा, तो इसको लेके हमारा जो इक्विपमेंट है उसको हम अलग से इशू करा के नाइट के लिए लेते हैं. ఇది పగలు చూసే బైనాక్యులర్. అంటే మా దాదాపు 3-4 కిలోమీటర్ల పరిధిలో ఉన్న ప్రతి మూమెంట్ ఇక్కడ కనిపిస్తుంది. కొన్ని అదేవిధంగా రాత్రి విజన్ కూడా క్లియర్ గా కనిపించే కొన్ని బైనాక్యులర్స్, ప్రత్యేకమైన బైనాక్యులర్స్ మన సిపాయి సైన్యం దగ్గర ఉంది. వాటితోటి చీకట్లో కూడా మనుషుల కదలికలు, జంతువుల కదలికలు, ఏ కదలికనను కూడా చాలా క్లియర్ గా చూసే అవకాశం ఉంటుంది. ఇది ఇక్కడ ఉన్న అబ్జర్వేషన్ పాయింట్ దగ్గర ఉన్న పరిస్థితి. సరిహద్దులో 2 రకాలుగా పెట్రోలింగ్ జరుగుతుంది. ఒకటి సిపాయిలు వాళ్ళు నడుస్తూ సరిహద్దుని కాపలా కాస్తుంటారు. 2 వెహికల్ పెట్రోలింగ్ కూడా జరుగుతూ ఉంటుంది. మనం వెహికల్లో వెళ్తా ఉన్నాము. ఈ వెహికల్ వీళ్ళ పరిధిలో ఎంతవరకు అయితే సరిహద్దు జ్యూరిస్డిక్షన్ వీళ్ళకు ఉంటుందో వీళ్ళు ఆయా కంపెనీస్ ఆ సరిహద్దుని వెహికల్లో కూడా పెట్రోలింగ్ చేస్తూ ఉంటారు. बताइए आप व्हीकल में भी पेट्रोलिंग कर रहे हैं, इसका क्या खासियत है? ये सर मैम पेट्रोलिंग करते हैं सर अपना सामने वालों को दिखाने के लिए और चेकिंग करने के लिए अपना एरिया अपना सामने हरकत करते हैं उनको दिखाने के लिए. మీరు చెప్పండి, ఈ వెహికల్ ఇప్పుడు మీరు అంటే ఎక్కడన్నా చాలా విస్తారమైన భూమి కాబట్టి నడుచుకుంటూ వెళ్ళి మీరు ఎవరైనా చేస్ చేయడం కష్టం కాబట్టి మీరు వెహికల్లో కూడా మూవ్ అయ్యి ఏమైనా అనుమానితులు ఉంటే పెట్టుకోవడానికి అవకాశం ఉంటుందా? వెహికల్ ఏదైనా అనుమాన వ్యక్తులను పట్టుకోవచ్చు. వెహికల్ పెట్రోలింగ్ ఎందుకు చేస్తారంటే ఎదుటి వాళ్ళ అంటే కదలికలను తెలుసుకోవడానికి, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏంటి వాళ్ళ ప్లాన్ ఏంటి, అలాంటివి తెలుసుకోవడానికి వెహికల్ పెట్రోలింగ్ చేస్తారు. ఫుడ్ పెట్రోలింగ్ అంటే వెహికల్లో కాకుండా ఫుడ్ పెట్రోలింగ్ చేస్తారు. దీనికి వేరుగా మీకు డ్యూటీస్ ఉంటాయి? వేరువేరుగా డ్యూటీస్ ఉంటాయి. అంటే ప్రతిరోజు ఫుడ్ పెట్రోలింగ్ ఉంటుంది, వెహికల్ పెట్రోలింగ్ రెండు ఉంటాయి. ప్రతి 3 గంటలకు ఒకసారి వెహికల్ పెట్రోలింగ్, ఫుడ్ పెట్రోలింగ్, ఫుల్ వెహికల్ పెట్రోలింగ్ వస్తూనే ఉంటుంది. పెట్రోలింగ్ డే రాత్రి అంటే పగలు రాత్రి మన తేడా ఉంటుందా లేకపోతే విధి నిర్వహణ ఒకే రకంగా ఉంటుందా? రాత్రి కొద్దిగా ఎక్కువ ఉంటుంది, పగల్లో 1-2 సార్లు ఉంటుంది అంతే. వెహికల్ పెట్రోలింగ్ ఎంత ఫ్రీక్వెంట్ గా ఎన్ని కిలోమీటర్స్ వరకు మీరు ప్రయాణం చేస్తుంటారు? ఒక కంపెనీకి టాస్క్ అంటూ ఉంటుంది. ఇక్కడ నుండి పలానా కంపెనీ అంటే వేరే ఇక్కడ నుండి 12 కిలోమీటర్లు ఇటు, నెక్స్ట్ 6 కిలోమీటర్లు ఇటు, ఇలా టాస్క్ ఉంటూ ఉంటుంది ఒక కంపెనీకి. అక్కడి వరకు వెహికల్ పెట్రోలింగ్ చేస్తారు.
ఒక కంపెనీ వాళ్ళ టాస్క్ ఏంటంటే కంపెనీ వాళ్ళ టాస్క్ ఈ ఓపీ తక్ అనమాట. ఈ ఓపీ తక్ ఇంకా వీళ్ళ టాస్క్ ఫుడ్ పెట్రోలింగ్ చేస్తారు. వేరే పోస్ట్ వాళ్ళకి 2 ఓపీలు ఉంటాయి. వాళ్ళు ఫుడ్ పెట్రోలింగ్ వాళ్ళు 2 ఓపీలు కవర్ చేస్తారు. అలా చేస్తున్నాం. అవి మారుతూ ఉంటాయి గంటకి మీకు. వెహికల్ పెట్రోలింగ్ పూరా కంపెనీ ఇలా కంపెనీకి ఏరియా ఎంతవరకు ఉందో అంతవరకు చేస్తూనే ఉంటారు. కంపెనీ యొక్క పరిధి ఎంతవరకు ఉంటుందంటే దాదాపు ఇది 20 కిలోమీటర్ల వరకు, 15 నుంచి 20 కిలోమీటర్ల పరిధి ఉంటుంది. రాత్రిపూట ప్రతి 3 గంటలకు ఒకసారి ఈ వెహికల్ పెట్రోలింగ్ కంటిన్యూ అవుతుంది. పగలు మాత్రం చూడడానికి అంటే విజన్ ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి పగలు కొంచెం వెహికల్ పెట్రోలింగ్ తక్కువగా ఉంటుంది. మనం చూసిన టవర్స్ నుంచి అబ్జర్వేషన్స్ ఎక్కువగా ఉంటాయి. రాత్రిపూట మాత్రం వెహికల్ పెట్రోలింగ్ ని చాలా గట్టిగా చేస్తామని చెప్తా ఉంటున్నారు. అందుకే విభిన్న పద్ధతుల్లో సరిహద్దులను పహారా కాస్తుంటారు. పదాతి దళంతో పాటు ఎత్తైన అబ్జర్వేషన్ పాయింట్స్ నుంచి బార్డర్ పై ఓ కన్నేసి ఉంచటం, జీపుల్లో గస్తీ చేయటం ఇక్కడ మనకు కనిపిస్తుంది. 1965లో భారత్ పాక్ యుద్ధం మొదలైంది గుజరాత్ గడ్డపై నుంచే. పాక్ సైన్యం ముందుగా దాడి చేసింది ఈ రాష్ట్రంలోని సరిహద్దు ప్రాంతంపైనే. ఈ యుద్ధంలో పాక్ సైన్యాన్ని మనం చిత్తు చేయగలిగిన సరిహద్దు భద్రత కోణంలో నాటి దాడి మనకొక గుణపాఠమైంది. ఆ తర్వాత సరిహద్దు కాపలా కోసం ప్రత్యేకంగా బీఎస్ఎఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ను ఏర్పాటు చేశారు. అనుక్షణం అప్రమత్తత వీరి తొలి విధి, లేదంటే పరిస్థితులు తలకిందులయ్యే ప్రమాదమూ ఉంది. అందుకే 6 గంటలకొకసారి జవానులకు విరామమిస్తుంటారు. వీరి స్థానంలో మరో సిపాయి బృందం సరిహద్దు పహారా బాధ్యత నిర్వర్తిస్తుంది. ఓ మధ్యాహ్నం వేళ భోజన విరామానికి వెళ్తుంటారు జవానులు. ఉన్నపళంగా ఏ పొదలమాటు నుంచో అనుమానిత వ్యక్తుల కదలికలు కనిపిస్తే ఏ సందర్భంలో ఎటువంటి వ్యూహంతో మన బలగాలు స్పందిస్తాయి. ప్రస్తుతం మనం రన్ ఆఫ్ కచ్ ఏరియా పరిధిలోనే ఉన్నాము, అంటే క్రీక్ సరిహద్దు ప్రాంతాల్లోనే ఉన్నాము. ఇక్కడ మనం చూస్తా ఉన్నట్లయితే గనక బిఎస్ఎఫ్ ఫోర్సెస్ పెట్రోలింగ్ చేసుకుంటూ వెళ్తా ఉన్నాయి. వీళ్ళతో మాట్లాడదాం. ప్రస్తుతం వీళ్ళు ఎటు వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు అనేది. सर बताइए आप क्या कर रहे हैं? पेट्रोलिंग चल रहा है आपका? हाँ मैडम, हम अपने इलाके में पेट्रोलिंग करके अभी अपने कैंप की तरफ वापस जा रहे हैं. अभी पूरे इलाके को डोमिनेट कर लिया है. इलाका ठीक है, अभी वापस में अपने इलाके में जा रहे हैं कैंप में. इसी प्रकार से हम इलाका डोमिनेट करते रहते हैं. सेक्शन एक्सटेंडेड लाइन. तो डेली आप लोग इसी हिसाब से 24 आवर्स आप लोग का पेट्रोलिंग चलते रहता है? यस मैडम, ये 24 घंटे की कार्रवाई होती है. 24 घंटे के अंदर ये पूरे इलाके को डोमिनेट करके रखते हैं हम लोग. इसे पूरा इलाका डोमिनेट होता रहता है. इससे पूरा इलाका ठीक ठाक रहता है. अपने पूरे इलाके की हम देख रेख करते रहते हैं. सेक्शन लड़ाई के दौरान इक्का दुक्का फायर आता रहता है. घबराना नहीं, एडवांस जारी रखो. आप फायरिंग के बारे में कुछ बता रहे थे, कुछ? हाँ मैडम, अभी एक दुक्का फायर आता है, एक दुक्का फायर चलता रहता है. लड़ाई के दौरान फायर आता रहता है. सेक्शन सामने 100 उठी टैकड़े
एक डी में झाड़ी दुश्मन का स्नाइपर जोड़ा एलएनजी ग्रुप ध्यान से कवरिंग झाड़ देगा रगल ग्रुप मेरे पीछे मूव करेगा एलएनजी ग्रुप फायर रगल ग्रुप मेरे पीछे मूव హలో పాపావాన్ పాపావాన్ పవర్ పాపా చాలి ఓవర్ మనం చూస్తున్నాం ఏ విధంగా మన సరిహద్దు దళాలు ఏ విధంగా అటాక్ చేశాయో. అక్కడ నుంచి ఫైరింగ్ వినిపించింది. ఆ పదలో నుంచి ఫైరింగ్ వినిపించిన వెంటనే మన దళాలు అలర్ట్ అయ్యాయి. ఒక బృందం వాళ్ళ వైపు ఫైరింగ్ పెట్టి కాల్పులను చేస్తూ ఉంటే మరొక బృందం వెనక నుంచి వాళ్ళని మోహరించారు. మనం చూస్తూ ఉన్నాం ఏ విధంగా వాళ్ళని మోహరిస్తూ ఉన్నారు. సో అంటే కాల్పులో చేస్తున్న వ్యక్తుల దృష్టిని మళ్లించకుండా ఒక బృందం కాల్పులకు చేస్తూ ఉంటే మరొక బృందం వెనక నుంచి వచ్చి వాడిని పట్టుకోవడం జరిగింది. హలో పాపావాన్ పాపావాన్ पापा चाली ओवर जिसमें दुश्मन का एक दुश्मन मारा गया एक घायल हो गया है जिनके पास से 2 राइफल 6 मैगजीन और 200 राउंड पाए गए श्रीमान. ఇద్దరు అనుమానితుల్ని పట్టుకోవడం జరిగింది. మనం చూస్తున్నాం. ओके श्रीमान. ये लोग जो आए हैं आप लोग एक्टिविटी चला है ये बाहर के हैं मैडम. तो इन्होंने हमारे पास फायर किया तो हमने उस पर कार्रवाई की जिसमें से एक मारा गया एक घायल है. अभी जो घायल है उसका ट्रीटमेंट किया जाएगा. अभी आगे की कार्रवाई कमांडर आने पर होगी. तो उनके पास क्या है सब जांच लेते हैं आप लोग पहले? यस मैडम पहले जांचना पड़ता है. जांच के फिर रिपोर्ट देनी पड़ती है. बाकी आगे कमांडर आने पर कार्रवाई होगी. तो आप लोग मैं देखी थी चल के आ रहे थे कैंप जाने के लिए सडन ऐसा हो तो ऐसा लगता है कि आप लोग 24 आवर्स अलर्ट होना पड़ता है? मैडम 24 आवर्स अलर्ट रहना पड़ता है. मतलब 24 घंटे जो भी ड्यूटी होती है हर प्रत्येक ड्यूटी में अलर्ट रहना पड़ता है. कहीं से भी कोई फायर आ सकता है दुश्मन का इसलिए 24 घंटे अलर्ट रहना पड़ता है. ఇది మనం చూస్తూ ఉన్నట్టయితే ఏ విధంగా ఎంత అలర్ట్ గా మన దళాలు ఉన్నాయో స్పష్టంగా అర్థమవుతా ఉంది. వాళ్ళు డ్యూటీల నుంచి క్యాంప్కి వెళ్తా ఉన్న సమయంలోనే ఏ విధంగా ఫైరింగ్ పొదల్లో నుంచి అంటే ఎటు నుంచి ఎలాంటి చొరబాటైనా రావచ్చు. వచ్చినప్పుడు ఎంత అప్రమత్తతో ఉండాల్సిన అవసరం ఉన్నదన్నది దీని ద్వారా మనకు స్పష్టంగా అర్థమవుతుంది.